ఆ అగ్నిజ్యోతనుడితో. కాబట్టి గురువుగారు కనబడితే నమస్కారమే. అందుకే పద్మపాదాచార్యులు వారు శంకరాచార్యులు వారిని స్తోత్రం చేస్తే నమఃతో మొదలుపెట్టారు. నమామ్యభోగీ పరివార సంపదం. అభోగీ పరివార సంపదంతో ఉన్నవాడు శంకరాచార్యులు వారు, భోగి పరివార సంపదంతో ఉన్నవాడు కైలాస శంకరుడు. ఎంత చిత్రమైన శ్లోకంతో మొదలుపెట్టారో చూడండి. భోగి అన్న శబ్దం ఎవరికి అన్వయం అవుతుందో తెలుసా అండి? గృహస్థుకి. ఎందుకంటే గృహస్థు ఉన్నాడు అనుకోండి, ఓ మంచం ఉంటుంది, ఓ మంచం ఉంటే ఓ పరుపు ఉంటుంది, పరుపు ఉంటే దాని మీద దుప్పటి ఉంటుంది, దానికో 2 తలగడాలు ఉంటాయి, ఆ పక్కన భార్య ఉంటుంది, కొడుకులు ఉంటారు, కూతుళ్ళు ఉంటారు, అల్లుళ్ళు ఉంటారు, కోడళ్ళు ఉంటారు, పప్పుల డబ్బాలు ఉంటాయి, బూందీ లడ్డూలు ఉంటాయి, బిస్కెట్ల ప్యాకెట్లు ఉంటాయి, ఇంట్లో పైన ఫ్యాన్ ఉంటుంది, మెత్తగా కూర్చోవడానికి సోఫా ఉంటుంది. కాబట్టి భోగి. ఎక్కడ ఇలా కూర్చుందామన్నా సుఖంగా ఉంటుందనుకున్నవన్నీ ఏరి ఏరి తెచ్చి పెడతాడు. దీనికన్నా బాగా ఇది ఉంటుందా అన్నవన్నీ తెచ్చి పెట్టి తన శక్తి కొలది కూర్చుంటే మెత్తగా ఉంది, కొన్నాళ్ళు అయిన తర్వాత కొంచెం పరిపుష్టమైంది ఆర్థిక శక్తి, ఇది అమ్మి ఇంకోటి తెస్తాడు. ఏదో టీవీ ఇప్పుడు పనికిరాదు, కొంచెం డబ్బులు వచ్చాయి ఏదైనా తీసి ఇంకోటి తెస్తాడు. అది ఇప్పుడు పాపం ఏం చూపించకపోవట్లేదు, చూపిస్తుంది, అయినా తీసేస్తాడు. ఎందుకంటే భోగి. సంసారమునందున్నవాడు భోగి. అందుకే ఇంటికి బయటే ఓ తాళం కప్పు ఉంటుంది, తాను వెళ్ళిపోతే ఇక తాను లోపల ఉన్నది ఇంకోటి అనుభవించకూడదు. కాబట్టి భోగి అంటే గృహస్థు, అభోగి అంటే సంసారమునందు లేనివాడు. తన చెయ్యి తలగడ, ఎక్కడ తిరిగితే అక్కడ, ఆకలేస్తే భవతి భిక్షాం దేహి, చేతిలో ఒక మండలం సత్యదండం. అపూర్వ శంకర, ఇత పూర్వం వరకు నువ్వు అమ్మవారితో కలిసి మొట్టమొదటి గృహస్థుగా ఉన్నావు. నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయ నీశ్రేయసే సత్యాయ అద్య కుటుంబినే అంటారు శంకరాచార్యులు వారు శివానందలహరిలో. ఆద్య కుటుంబినే, మొట్టమొదటి దంపతులు వాళ్ళిద్దరే, పార్వతీ పరమేశ్వరులు. కాబట్టి కైలాసంలో ఆయన భోగి. భార్య ఉంటుంది, కొడుకు వినాయకుడు ఉంటాడు, సుబ్రహ్మణ్యుడు ఇంకో కొడుకు ఉంటాడు, బోళ్ళంతమంది ప్రమదగణాలు ఉంటారు, చుట్టూ వాళ్ళందరూ సేవిస్తూ ఉంటారు. ఆ మధ్య మధ్యలో అమ్మవారు చక్కగా అన్నపూర్ణ మంచి మంచి పాయసాలన్నీ వండుతుంటుంది, ఏమండి తింటూ ఉండండి అంటుంది, చక్కగా తింటూ ఉంటాడు. మిగిలినటువంటి పదార్థాన్ని చండీశ్వరుడు వచ్చి తీసుకుంటూ ఉంటాడు, కాళ్ళు పట్టే వాళ్ళు ఉంటారు, వచ్చేస్తున్నారు పరమశివుడు సభలోకి అని ప్రకటించే వాళ్ళు ఉంటారు. అమ్మవారు వచ్చి కాళ్ళకి నమస్కారం పెడుతుంది. ఆ శంకరుడు ఈ శంకరుడిగా వస్తే నమామ్యభోగి పరివార సంపదం. అభోగి పరివార సంపద ఇక్కడ, భోగి పరివార సంపద అక్కడ. అక్కడో భార్య బిడ్డలు ప్రమదగణాలు, ఇక్కడో అభోగి పరివార సంపద. ఈయన సన్యాసి, ఈయన చుట్టూ 6000 మంది సన్యాసులు ఉండేవారట శంకర విజయం జరిగితే. అభోగి పరివార సంపద. ఈయన ఎక్కడో వెడుతూ వెడుతూ పడుకుంటారు, వాళ్ళు పడుకుంటారు. ఆకలేస్తే 6001 మంది భవతి భిక్షాం దేహి అంటే ఎవరన్నా పెడితే తింటారు, రుచితో సంబంధం ఏమి ఉండదు. క్యాబేజీ తుక్కంతా అలా ఉన్న తీసుకెళ్ళి విశేషణ తినేసి ఆయుష్యమస్తూ వెళ్ళిపోతారు. అంతేగాని ఇది రుచి లేదని ఏమి అనరు. కాబట్టి ఇక్కడ ఏమైనా భోగం ఉందా? ఏం భోగం లేదు. అక్కడ ఉన్న పరివారం అంతా భోగి పరివారమే కాదు. రెండో అర్థం ఏమిటో తెలుసా అండి? నమామ్యభోగి పరివార సంపదం. భోగి అంటే పాము. అక్కడ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, లోకంలో సంపద అన్న మాటకి ఒక చమత్కారమైన అర్థం ఉంది. మెడలో పూలదండ. మెడలో పూలదండతో ఉండడం పురుషుడికి గొప్ప సంపద. అందుకే ఏదో ఉపన్యాసానికి వస్తే పూలదండ వేయడం కాదు, ఎవరి డబ్బులతో వాళ్ళు పూలదండ కొనుక్కుని రోజు ఇంట్లో వేసుకుని తిరగాలి. యథార్థం అండి. నేను తిరిగి చెప్తున్నాను అనుకోండి, రామాయణం బాలకాండలో వాల్మీకి మహర్షి చెప్తారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మంచి సంప్రదాయ నిష్ఠాగరిష్ఠులని గుర్తు ఏంటంటే ఎప్పుడూ పూలదండ